మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో ముసలం పుట్టింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతున్నట్లు తెలిసింది. తాజాగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు మహాయుతి ప్రభుత్వంలో ఉన్న విభేదనను బయటపెట్టింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు ఒకే వేదికను తరచూ పంచుకోవడం లేదు. సీఎం ఫడ్నవీస్ ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు కూడా షిండే గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తన విరోధులు తనను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, కానీ వాళ్ళు 2022లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తాను కూల్చిన విషయం గుర్తించుకోవాలని చెప్పారు. నేను సాధారణ పార్టీ కార్యకర్తలను, అదే సమయంలో బాబాసాహెబ్ సేవకుడిని, ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. తనను లైట్గా తీసుకున్నందుకు 2022లో అధికార ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం గుర్తించుకోవాలని షిండే విలేకరులకు చెప్పారు. మహాయుతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో నా మొదటి ప్రసంగంలోనే అన్ని విషయాలు చెప్పాను. దేవేంద్ర ఫడ్నవీస్ 200 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తారని ఆనాడే వివరించా. మేము 232 సీట్లు గెలిచాం. ఇదొక ఉదాహరణ చాలు తనకు ఏ విషయంపై ఎలాంటి అవగాహన ఉందో. అందుకే తనను లైట్ తీసుకోవద్దు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వారికి అర్థమవుతుందని ఏక్నాథ్ షిండే వారిని ఇంగిచ్చారు. కాగా 2022లో షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శివసేన పార్టీని చీల్చారు. అప్పటి ఎంవీఏ ప్రభుత్వాన్ని గద్దెదించి బీజేపీ మద్దతుతో షిండే సీఎం అయ్యారు. ఇక తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో షిండే శివసేన 57 మంది ఎమ్మెల్యేలను, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలను గెలిచింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి కుర్చీని ఏక్నాథ్ షిండే ఆశించారు. అయితే బీజేపీ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి షిండే, అజిత్ పవార్లను డిప్యూటీ సీఎంలుగా చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయినప్పటి నుంచి ఏక్నాథ్ షిండే బీజేపీతో సాన్నిహిత్యాన్ని తగ్గించారు. కీలకమైన సమావేశాలకు పిలిచినా వెళ్లడం లేదు. దీనికి తోడు తాజాగా శుక్రవారం జిల్లాలో 900 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును దేవేంద్ర ఫడ్నవీస్ రద్దు చేశారు. గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. దీన్ని ఫడ్నవీస్ రద్దు చేయడం ఇద్దరి నాయకుల మధ్య గ్యాప్ను మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలోనే షిండే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది.